హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది. ఈ రిలేషన్లో ఇద్దరి వ్యక్తుల జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి. భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, నమ్మకం, గౌరవం అనే సున్నితమైన బంధాలతో ముడిపడి ఉంటుంది. వీటిలో ఒకటి లేకపోయినా బంధం త్వరగా బీటలు బారుతుంది. చాలాసార్లు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పటికీ జంటలు తెలియకుండానే వారి బంధాన్ని బలహీనపరిచే తప్పులు చేస్తారు. అలాంటి ఓ తప్పు ఏంటంటే భాగస్వామి గురించి కొన్ని విషయాలను మూడో వ్యక్తి లేదా ఇతరుల ముందు పంచుకోవడం. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల సంబంధం చెడిపోతోంది. మ్యారేజ్ అండ్ రిలేషన్ కోచ్ అలోక్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఓ వీడియోని పంచుకున్నారు. ఈ వీడియోలో భార్యాభర్తలు ఎల్లప్పుడూ మూడో వ్యక్తికి చెప్పకూడదని విషయాలు పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు తల్లిదండ్రులైతే పిల్లల్ని పెంచడంలో భిన్నాభిప్రాయాలు సహజమని రిలేషన్షిప్ కోచ్ అంటున్నారు. అయితే మీ భాగస్వామి నిర్ణయాలను ఇతరుల ముందు విమర్శించడం మంచిది కాదని అంటున్నారు. దీనివల్ల మీరు భాగస్వామి ముందు చులకనైపోతారు. ఇంకా ఇది మీ పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి విషయాలను ఎల్లప్పుడూ ప్రైవేట్గా పరిష్కరించుకోవాలి. నిర్ణయం తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. అంతేకాకుండా ప్రైవేట్గా చర్చించండి. భార్యాభర్తల మధ్య సంభాషణలు బంధువులు లేదా మూడో వ్యక్తికి చేరినప్పుడు అవి ప్రైవేట్గా కాకుండా బహిరంగంగా మారతాయి. చాలామంది స్నేహితులు లేదా బంధువుల ముందు తమ భాగస్వామి లోపాలు లేదా బలహీనతల గురించి సరదాగా చర్చించుకుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదని రిలేషన్షిప్ కోచ్ అంటున్నారు. మూడో వ్యక్తి ఇదే విషయంపై మీ భాగస్వామిని ఎగతాళి చేసినప్పుడు అసలు గొడవ మొదలవుతుంది. మీరు ఇద్దరి మధ్య తరచూ గొడవలకు ఇదో కారణమవుతుంది. అందుకే మీ భాగస్వామిని మానసికంగా బాధపెట్టే ఏది ఇతరులతో పంచుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, వాదనలు సర్వసాధారణం. కానీ విభేదాలను ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. మూడో వ్యక్తికి పంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అంతేకాకుండా మీ సంబంధంపై ఇతరులు జోక్యం చేసుకోవడం, తీర్పు చెప్పడం లాంటి పనులు చేస్తారు. కొన్నిసార్లు ఇతరుల జోక్యం మీ బంధాన్ని మరింత దిగజారుస్తుంది. మీ మధ్య విభేదాల్ని పరస్పరం కూర్చొని పరిష్కరించుకోవడం ఉత్తమం. డబ్బు విషయాలు కూడా చాలా వ్యక్తిగతమైనవి. అందుకే మీ ఆర్థిక ఇబ్బందులను మూడో వ్యక్తితో పంచుకోవడం వల్ల మీ భాగస్వామికి ఇబ్బందిగా లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇంకా ఇతరులు అనవసరమైన సలహాలు ఇవ్వచ్చు లేదా జోక్యం చేసుకోవచ్చు. పరస్పర నమ్మకం, అవగాహనతో ఇలాంటి విషయాలను పరిష్కరించుకోవడం ఉత్తమం. వీటన్నిటికి మించి మీ భాగస్వామిని ఎప్పుడు ఎవరితోనూ పోల్చకండి అని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ఈ పోలికలు దూరాన్ని పెంచుతాయి. ప్రతి వ్యక్తికి వారి స్వంత ప్రత్యేక లక్షణాలుంటాయి. వారిని అలాగే అంగీకరించడం నిజమైన ప్రేమకు సంకేతం. దీని అర్థం భార్యాభర్తలు ఒకరి ప్రైవసీ, గౌరవాన్ని గౌరవించుకున్నప్పుడే సంబంధంలో ప్రేమ, నమ్మకం బలంగా ఉంటాయి. ప్రతిదీ ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను ప్రైవేట్గా ఉంచడం వల్ల మీ సంబంధం మరింత అందంగా ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.